మీ పిల్లలెప్పుడైనా వారి శరీరంలో కలిగే మార్పుల గురించి మిమ్మల్ని ప్రశ్నించారా? లేక మీరు మీ పిల్లలతో ఎప్పుడైనా వారి శారీరక మరియు మానసిక మార్పులను గుర్తించి వారితో చర్చించారా? నేను నా మొదటి వీడియోలో నా పిల్లలతో ఏ విధంగా 'గులు' పుస్తకం ద్వారా మాట్లాడానో వివరించాను. మీలో ఎవరైనా ఆ వీడియో ఇంకా చూడకపోతే పైన ఐ కార్డ్‌లో మరియు ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సామాజిక వ్యవస్థాపకులైన అదితి గుప్తా మరియు టుహిన్ పాల్ అనే ఇద్దరు పిల్లలకు వారి శారీరక మార్పులు తద్వారా కలిగే మానసిక మార్పుల గురించి వివరిస్తూ రీప్రొడక్టివ్ హెల్త్ అనగా పునరుత్పత్తి ఆరోగ్యం గురించి 'గులు' మరియు 'మెన్స్ట్రుపీడియా' అనే పుస్తకాల ద్వారా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఈ పుస్తకాల గురించిన పరిచయం మరియు అవి మన పిల్లలతో ఎందుకు చదివించాలో 3 కారణాలు చెబుతూ ముందు వీడియో చేశాను. ఈ రోజు వాటిలోని ముఖ్యమైన టాపిక్స్ మరియు అవి మన పిల్లలకి ఎలా ఉపయోగపడతాయో చెప్తాను. ఈ వీడియోను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అప్లోడ్ చేస్తున్నాను. మరి మీరెప్పుడు చూస్తున్నారు? కామెంట్స్ లో నాకు తెలియచేయండి. 'గులు' మరియు 'మెన్స్ట్రుపీడియా' 6 ముఖ్యమైన అంశాలను పొందుపరిచింది. మొదటిది, శరీరం యొక్క కొత్త అనుభవాలు. వాట్స్ హ్యాపెనింగ్ టు మై బాడీ. వయసు పెరిగే కొద్దీ శరీరంలో జరిగే కొత్త అనుభవాలను, మార్పులను వివరించడం జరిగింది. 'గులు' అబ్బాయిలకు వాళ్ళ శరీరం ఎలా పరిణమిస్తుందో చెప్పగా, 'మెన్స్ట్రుపీడియా' అమ్మాయిలకు వాళ్ళ జీవితంలోని కొత్త అధ్యాయాలను అర్థమయ్యేలా చెప్తుంది. 'గులు'లో అబ్బాయిల శరీరాకృతి ఎందుకు, ఎప్పుడు, ఎలా మారుతుందో వివరిస్తూనే అమ్మాయిల్లో కలిగే మార్పులు, పీరియడ్స్, ప్రెగ్నెన్సీ వంటి సబ్జెక్ట్స్ ని కూడా సరళంగా, క్లుప్తంగా పొందుపరిచింది. కానీ 'మెన్స్ట్రుపీడియా' అనే పుస్తకంలో కేవలం అమ్మాయిల గురించిన వివరణే ఉంటుంది. శరీరంలోని ఈ మార్పులు ఎందుకు జరుగుతాయి, ఎందుకు సహజమో తెలియజేస్తాయి. మన సంస్కృతిలో చర్చించడం కష్టమైన విషయాలను సులభంగా వివరించబడ్డాయి ఈ పుస్తకాలలో. శరీరంలో కలిగే మార్పుల్లో ఏది సహజమో, ఏది అసహజమో వివరిస్తూ అపోహలను కూడా దూరం చేస్తుంది. అబ్బాయిలకైతే సైజ్ ఇష్యూస్, అమ్మాయిలకైతే ఎన్ని రోజులు, ఎప్పుడు, ఎంత ఫ్లో ఉండవచ్చు అనే విషయాలలో సాధారణంగా ఉండే అపోహలను ఈ బుక్స్ అడ్రస్ చేశాయి. పాయింట్ నెంబర్ 2, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం. అండర్స్టాండింగ్ ద ఎమోషనల్ చేంజెస్. ఈ వయసులో భావోద్వేగాలు ఒడిదుడుకులతో ఉంటాయి. ఈ పుస్తకాలు పిల్లలకు తమ ఫీలింగ్స్ ను గుర్తించడం మరియు వాటిని నియంత్రించే విధానాన్ని నేర్పిస్తాయి. ఉదాహరణకు, నా కొడుకు 'గులు' చదివిన తర్వాత తన కోపానికి కారణం తన వయసు ప్రభావమే అని, ఆ వయసుకు కలిగే చికాకులు సహజమేనని, అలాగే ఆ వయసులో ఎక్కువగా స్నేహితులకే ఆకర్షితులవడం ద్వారా తల్లిదండ్రుల పట్ల, వారి మాటల పట్ల కొంత అసహనం కలగడం సహజమేనని తెలుసుకుని తన భావనలను అదుపులో పెట్టుకోవడం కూడా నేర్చుకున్నాడు. నా కొడుకుతో పాటు నేను కూడా భావోద్వేగాలను ఒకరి మీద ఒకరం ఎలా నియంత్రించుకోవాలో నేర్చుకున్నాను. పాయింట్ నెంబర్ 3, గౌరవం మరియు సమ్మతి. రెస్పెక్ట్ అండ్ కన్సెంట్. ఇతరుల సరిహద్దులను గౌరవించడం, సమ్మతి యొక్క విలువను ఈ పుస్తకాలు సున్నితంగా వివరిస్తాయి. ముఖ్యంగా ఇది అబ్బాయిలకు అమ్మాయిల పట్ల వారి ప్రవర్తనకు సరిహద్దులు నేర్పిస్తే, అమ్మాయిలకు తమ హక్కులను తెలియజేస్తాయి. తన పర్మిషన్ లేకుండా ముట్టుకోవడం తప్పు అని చిన్నతనం నుండి నేర్చుకున్న మగపిల్లలు పెద్దయ్యాక తప్పుడు పనులు చేయగలరా? అమ్మాయిలకి కట్టుబాట్లు నేర్పడం మీద చూపించే శ్రద్ధ అబ్బాయిలకి ఇటువంటివి నేర్పడం మీద పెడితే క్రైమ్ రేట్ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 4, శుభ్రత మరియు ఆరోగ్యం. హైజీన్ అండ్ న్యూట్రిషన్. ఈ వయసులో శరీరాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడం గురించి సరదాగా, స్నేహపూర్వకంగా సలహాలు ఇవ్వబడ్డాయి ఈ పుస్తకాలలో. ఏ ఆహారం మంచిది, సంపూర్ణ పోషణ కోసం ఏమేం తినాలో, జంక్ ఫుడ్ ఎంత మేరకు తినవచ్చో ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ బుక్. పరిశుభ్రంగా ఉండడం ఎందుకు అవసరం, ఆటలాడిన తర్వాత స్నానం చేయడం ఎంత అవసరమో చక్కగా వివరించబడింది. ముఖ్యంగా అమ్మాయిలకు నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. ప్యాడ్ వాడకం, దాని విసర్జన, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. అలాగే అంటరానితనంగా భావించే అపోహలను దూరం చేసే సత్యాలను అందులో పొందుపరిచింది. పాయింట్ నెంబర్ 5, చెడు స్నేహాలు, ఏడిపించటాలు మరియు వ్యసనాలు. బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, బుల్లీయింగ్ అండ్ అడిక్షన్. చెడు స్నేహాలను ఎలా నివారించవచ్చో, వ్యసనాలు ఎలా కలుగుతాయో, వాటిని ఎలా ఎదిరించవచ్చో 'గులు' అనే పుస్తకంలో వివరించబడింది. ఇతరులు మనల్ని ఏడిపిస్తుంటే ఎలా ఎదిరించి పోరాడాలో నేర్పుతుంది ఈ బుక్. ఇతరుల పట్ల సానుభూతిని కూడా నేర్పుతుంది ఈ బుక్. వ్యసనాల ఊబి ఎలా మొదలవుతుంది, ఎలా తప్పించుకోవాలో చాలా ఆసక్తిగా వివరించారు ఈ పుస్తకంలో. ఇక 6th పాయింట్, ఆకర్షణలు.
అట్రాక్షన్స్. కౌమారం దశకు చేరుకున్న పిల్లల్లో ఆకర్షణలు కలగడానికి గల కారణాలను చాలా సింపుల్ గా, సరళంగా వివరించబడింది. ఆకర్షణలు, వాటి పరిమితులను కూడా వివరించింది. ఇవండి మన గులు మరియు మెన్స్ట్రోపీడియా బుక్స్ లో పొందుపరిచిన అంశాలు. నా ఉద్దేశంలో ఇప్పటి ఫాస్ట్ జనరేషన్ మరియు విస్తృతంగా పెరుగుతున్న టెక్నాలజీని బట్టి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ 2 పుస్తకాలు, గులు మరియు మెన్స్ట్రోపీడియా, రెండింటినీ చదివించడం మంచిది అని భావిస్తున్నాను. వారికంటే ముందు తల్లిదండ్రులు ఆ పుస్తకాలను చదివి అనుకూలమని అనుకుంటేనే అనుకూలమైన సమయంలో పిల్లలకి అందజేయాలని నేను భావిస్తున్నాను. అలాగే మనం పక్కన కూర్చుని ఆ పుస్తకాలు చదివించడం కాకుండా పిల్లలని ప్రైవసీలో చదవనిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని నా భావన. మరి మీరైతే మీ పిల్లలకి ఇలాంటి విషయాలను ఎలా వివరించారు, ఎలా వివరిస్తారు? నా కామెంట్స్ లో షేర్ చేయండి. నేనైతే నా పిల్లలలో ఈ పుస్తకాలు చదవడం ద్వారా కలిగిన పరిపక్వతను గమనించాను. ఈ పుస్తకాలను చదివించే నా నిర్ణయానికి నేను గర్వపడుతున్నాను. మరి మీరే నిర్ణయం తీసుకోబోతున్నారో నాకు కామెంట్స్ లో తెలపండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.